హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమ్మా కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ డిలీషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోస్, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన బీన్స్, ఒక మిక్సర్ తీసుకొని ఎండు కొబ్బరి, తరిగిన అల్లం, వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ సేమియాని తీసుకున్నాను. మీరు మీకు కావాల్సినంత సేమియాని తీసుకోవచ్చు. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశనగ విత్తనాలు, కరివేపాకు రెమ్మలు, తరిగిన బీన్స్ వేసి ఇలా మగ్గనిచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోస్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ దాకా ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు సేమియాకి కావాల్సినంత వాటర్ మెజర్మెంట్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ సేమియాకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. అంటే ఈచ్ గ్లాస్ ఆఫ్ సేమియాకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా బాగా ఉడికేటప్పుడు మనం మెజర్ చేసుకున్న ఈ రోస్టెడ్ సేమియాని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 మినిట్స్కి ఒకసారి ఈ సేమియాని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సేమియా వాటర్ని అబ్జర్వ్ చేసేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా డిలీషియస్ సేమియా రెసిపీ ఈస్ రెడీ.